ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభంజనం కనపడుతుంది. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కదిల్చినా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేటువంటి పరిస్థితి చూస్తున్నాం. దెందులూరు నియోజకవర్గంలో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని నామినేషన్ ప్రక్రియ వేస్తున్నాము. ఈరోజు జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి దెందులూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి నామినేషన్ వేస్తున్నాము అంటేనే దాదాపుగా 50,000 మంది వచ్చి ఆశీర్వదించినటువంటి పరిస్థితి. ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎవరిని కదిలిచ్చినా కూడా ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. జగనన్నే మాకు ముఖ్యమంత్రి, జగనన్న వచ్చాకే మా కుటుంబానికి మంచి జరిగింది అని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రచారం ప్రారంభించాం. ఈరోజు ఇప్పుడు ముప్పవరం గ్రామంలో ఉన్నాం. ఈ ముప్పవరం గ్రామంలో 10% కూడా ఓట్లు ప్రతిపక్షాలకు పోయేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 90% కూడా వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వీళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటే జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఆయన పైన హత్యా ప్రయత్నం చేయడం చూసాం. ఈరోజు మమ్మల్ని అందరినీ విమర్శించటాలు చూస్తూ ఉన్నాం. ఈనాడు పేపర్లు, ఆంధ్రజ్యోతి పేపర్లు ఈరోజు ఎక్కడైతే వాళ్ళు ఓడిపోతారనుకున్నారో ప్రతి ఒక్క శాసనసభ్యుడి పైన దాడి చేస్తూ ఉన్నారు. మీరు ఎంత దాడి చేసినా పైతే యొక్క దేవుడి యొక్క దీవెనలు, మా నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు మా అందరికీ పుష్కలంగా ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని మరొకసారి తెలియజేస్తున్నాం. ఈరోజు పేదవారికి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం, ఈరోజు పేదవారితోనే మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. పెత్తందారులు అంతా ఏకమవుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి కూడా డబ్బు సంచులతో దిగుతూ ఉన్నారు. మీరు ఎంత డబ్బు సంచులతో దిగి ఇక్కడ ఎంత రాజకీయం చేద్దామని చూసినా గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే. జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. దెందులూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరటం ఖాయం. దెందులూరు జగనన్న కోట, అబ్బాయి చౌదరి కంచు కోట. దీన్ని ఢీకొనాలంటే ప్రతిపక్షాలు అందరూ ఏకమైనా కూడా డిపాజిట్లు కూడా వాళ్ళకి రావు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం.